వెల్కమ్ టు టీ10 నేను రేవతి. క్రిస్మస్ పర్వదినం రోజున ప్రధాని నరేంద్ర మోడీ మధ్యప్రదేశ్లోని ఖజురాహోలో కెన్ బెట్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు భూమి పూజ చేశారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతిని పురస్కరించుకొని మోడీ ప్రారంభించిన అనేక అభివృద్ధి ప్రాజెక్టులలో ఇది ఒకటి. నదుల అనుసంధానాన్ని ఆయన ఈ సందర్భంగా ఘనంగా కీర్తించారు. 21వ శతాబ్దపు అతిపెద్ద సవాళ్లలో నీటి కొరత ఒకటని, ఈ ప్రాజెక్టులతో మధ్యప్రదేశ్లో ఆ సమస్య తొలగిపోతుందని చెప్పారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం కెన్ బెట్వా నదుల అనుసంధాన ప్రాజెక్టు ద్వారా 103 మెగావాట్ల జల విద్యుత్తును, 27 మెగావాట్ల సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు. 62 లక్షల మందికి తాగునీరు, ప్రతి ఏటా 10.62 లక్షల హెక్టార్ల భూమికి సాగునీరు అందుతుంది. 230 కిలోమీటర్ల కాలువను నిర్మించి దాని ద్వారా మధ్యప్రదేశ్లోని కెన్ నది నుండి ఉత్తరప్రదేశ్లోని బెట్వాకు నీటిని పంపుతారు. అయితే నదుల అనుసంధానాన్ని సైన్స్ తప్పుపడుతుంది. ఎందుకంటే ఒక ప్రాంతపు వాతావరణం, పర్యావరణం, ప్రజలపై పడే ప్రభావం దీనితో ముడిపడి ఉంటాయి. నదుల అనుసంధానం అంటే ఏదైనా ఒక నదిలో అవసరానికి మించి మిగులు నీరు ఉంటే దానిని నీటి నిల్వలు అడుగంటుతున్న నదులకు తరలించడం. అయితే మిగులు నీరు, నీటి కొరత అనే భావనలే తప్పని జల శాస్త్రవేత్త కృష్ణస్వామి చెప్పారు. నదులు, వాటి ప్రవాహాలపై ఆయన 30 సంవత్సరాలకు పైగా అధ్యయనం చేస్తున్నారు. సహజ వ్యవస్థలో నీరు ఎన్నటికీ వృధాగా పోదు. ప్రజలు ఉపయోగించని నది జలాలు దిగువకు ప్రవహిస్తాయి. అది ఇతర ప్రాంతాల ప్రజలకు, జలచరాలకు ఉపయోగపడుతుంది. కాబట్టి నదులు ప్రవహించాలి, అవి సముద్రంలో కలవాలి. దానికి అడ్డుకట్ట వేయడం, మళ్లించడం అనేది సరికాదు. అలా చేస్తే నది అనేది కేవలం సిటీ ప్రవాహానికి మాత్రమే పరిమితం అవుతుంది. పైగా ప్రభుత్వం తన వాదనకు మద్దతుగా జలసంబంధమైన సమాచారాన్ని విడుదల చేయడం లేదు. కెన్లో మిగులు నీరు ఉన్నదని, బెట్వాలో నీరు లేదని చెప్పేందుకు దాని వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. నదులను అనుసంధానం అనేది భయంకరమైన ఆలోచన అని ఇటీవల జరిపిన ఓ అధ్యయనం చెప్పింది. ఎందుకంటే అది దేశంలో వేసవి వర్షాలను మార్చేస్తుంది, కొన్ని సీజన్లలో నదులను ఎండబెడుతుంది. ఈ ప్రాజెక్టుల ద్వారా ఇతర ప్రాంతాలలో నీటి పారుదల సౌకర్యాన్ని పెంచితే దేశంలోని అనేక చోట్ల సెప్టెంబర్లో వర్షపాతం 12% తగ్గుతుందని అధ్యయనం తెలిపింది. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలలో నీటి సమస్య తలెత్తుతుంది. నదుల అనుసంధానం ప్రాజెక్టులు చేపడితే ప్రజలు నిరాశ్రయులయ్యే ప్రమాదం ఉంది. అటవీ ప్రాంతాలలో అడ్డు వచ్చిన లక్షలాది చెట్లను నరికేస్తారు. వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలు నీట మునుగుతాయి. కొన్ని అరుదైన పక్షి జాతులు అంతరిస్తాయి. నిర్మాణ పనుల కారణంగా పర్యావరణం దెబ్బతింటుంది. సైన్స్ ను కాదని ప్రభుత్వం మొండిగా నదుల అనుసంధాన ప్రాజెక్టులతో ముందుకు సాగడం తగని పని అని జల నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది వాళ్ళ న్యూస్ చూస్తూనే ఉండండి టీ10.